విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం కలకలం రేపుతోంది. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ను అప్పటి సిఐ నాగరాజు మాయం చేసినట్లు సెట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మే 1 నుండి జూన్ 1 మధ్య సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం 2 రోజుల రికార్డు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా డేటా పూర్తిగా తొలగించబడినట్లు గుర్తించిన అధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అంతకంటే ముందే కీలక ఫుటేజ్ మాయం చేయడం అనుమానాలకు దారితీస్తోంది. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలను తొలగించే ప్రయత్నమా అనే కోణంలో సిట్ విచారణ కొనసాగుతోంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం కలకలం రేపుతోంది. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ను అప్పటి సిఐ నాగరాజు మాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మే 1 నుండి జూన్ 1కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం 2 రోజుల రికార్డు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా డేటా పూర్తిగా తొలగించబడినట్లు గుర్తించిన అధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సిఐ నాగరాజుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీనిలో సీసీటీవీ ఫుటేజ్ అతి కీలకంగా ఉంది. దీన్ని మాయం చేశారంటూ కూడా సిట్ అధికారులు తేల్చి చెప్పారు. దీనిపైన ఉన్న అప్డేట్ ఏంటి? అసలు దీనికి సంబంధించి నాగరాజు ఏదైనా మాట్లాడారా? సంగీత, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి ఇప్పటికే సస్పెండ్ అయిన నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే నాగరాజు ఉన్నారో, ఈ నాగరాజు పైన అయితే రోజు రోజుకైతే తనకు మెడకైతే ఉచ్చు బిగించుకున్నట్లయితే చెప్పుకోవచ్చు. సాయి కృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఇప్పటికే హత్యాయత్నం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద ఇప్పటికైతే కేసు అయితే నమోదు చేశారు. సిట్ కూడా చాలా వేగవంతంగా దర్యాప్తు అయితే దీనిపై అయితే చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క కేసు విషయంలో చాలా పారదర్శకంగా ఉండాలి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎవరిని వదిలిపెట్టద్దని కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఉన్నతాధికారులకు సిట్ బృందం అయితే దర్యాప్తు నిర్వహిస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి, సాయి కృష్ణ డెత్ మిస్టరీకి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి, దీనిపైన ఉన్నత న్యాయస్థానం కూడా ఒక ఆర్డర్ అయితే పాస్ చేసినట్టు చూస్తా ఉన్నాం. ఆ కేసు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు అన్ని కూడా భద్రపరచాలి, అవన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు చూస్తున్నాం. కానీ మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా సిఐ నాగరాజు మాయం చేశాడంటూ కూడా మరొక వివాదం అయితే, మరొక బాంబు పేల్చే వార్త అయితే మనకి ఇప్పుడు బయటకు వస్తుంది. ఏదైతే
CCTV ఫుటేజ్ ని కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పినట్టు ఉన్నత న్యాయస్థానం ఈ లోపే దానికన్నా ముందే ఈ యొక్క CCTV ఫుటేజ్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసినట్లు, దాని నుంచి తొలగించేసినట్లు కూడా మనకి ఇప్పుడైతే అందుతున్న సమాచారం. ఎక్కడా కూడా కేవలం 2 రోజులు మాత్రమే, అంటే మే 1 నుంచి జూన్ 1 తారీఖు మధ్యలో ఉన్నటువంటి CC ఫుటేజ్ అంతా కూడా తొలగించేసి కేవలం 2 రోజులు CC ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లయితే ఇప్పుడు మనకైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. కానీ కోర్టుకి న్యాయస్థానం ఈ నెల 29వ తేదీ కార్పస్ ABS కార్పొరేషన్ పిటిషన్ లో భాగంగా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు నేపథ్యంలో అసలు ఏమి సబ్మిట్ చేస్తారు కోర్టుకి, ఎలాంటి యొక్క విజువల్స్ లేవు కదా ప్రస్తుతానికి, కోర్టుకి ఏం చెప్తారంటే చాలా ఉత్కంఠంగా అయితే మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం. సంగీత రైట్. అయితే ఇది కేవలం ఒక చిన్న రౌడీ షీటర్ కేసు మాత్రమే అంటూ కూడా ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చాయి సాయి కృష్ణ కేసుకు సంబంధించి. అండ్ ఇప్పుడు ఏదైతే CCTV ఫుటేజ్ ఉందో దీన్ని మాయం చేయడం వెనకాల ఏదైనా రాజకీయంగా ఏదైనా జరుగుతోందంటారా? దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? ప్రధానంగా తీసుకున్నట్లయితే సాయి కృష్ణ అనే వ్యక్తి చాలా, అంటే ఒక విజయవాడలో ఒక ఆకురౌడి, ఒక పిల్ల సాయి అని కూడా పిలిచే ఇదైతే ఉంది. కానీ ఇటువంటి వ్యక్తికి ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఒకటైతే మనం చెప్పుకోవచ్చు, ఏదైతే కోర్టు వెకేషన్స్ ఉన్నాయి, కోర్టు సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి. మే 9వ తేదీ నుంచి కోర్టు సమ్మర్ వెకేషన్స్ జరుగుతున్న సమయంలో ఒక NPW ఉన్నట్టు ఒక ముద్దాయిని అంత తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి, అది మార్కాపురం వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఏంటని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎదురవుతున్న పోలీసులకు ఎదురవుతున్న ప్రశ్నలు. సరే, అతన్ని మార్కాపురం తీసుకొచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ పోలీసులు 24 గంటలు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఇతన్ని న్యాయస్థానంలో అనే ప్రశ్నలు కూడా మనకి ఎదురవుతున్నాయి. కానీ ఇవన్నిటి వెనక కూడా ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద కుంభకోణం, 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక కుంభకోణం కూడా దీని వెనక ఉంది. దీనిలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దీంట్లో రాజకీయ నాయకులతో పాటు జగ్గయ్యపేటలో ఉన్నటువంటి కొందరు పోలీసులు, అంటే ముఖ్యమైనటువంటి పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇదంతా కూడా పోలీసులు, రాజకీయ నాయకులు మధ్య జరుగుతున్నటువంటి ఇది ఒక పెద్ద కుంభకోణంగా మాత్రమే దీన్ని చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి వినిపిస్తున్నటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న ఆకురౌడిని తీసుకొచ్చి ఈ విధంగా చేశారు, దీన్ని తనని చంపారు అన్న దానికన్నా కూడా దీని వెనక 25 కోట్ల రూపాయల కుంభకోణం అయితే దాగుతుంది. ఆ కోణంలో ఉన్నటువంటి డబ్బులు మధ్యలో జరిగినటువంటి ఆ లావాదేవీల ఒక కారణంగానే ఈ సాయి కృష్ణను మాత్రం హత్య చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కానీ ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయి అని చెప్పేసి కూడా పోలీసులు వర్గాల నుంచి అయితే వినిపిస్తున్నమాట. కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ యొక్క కేసు ఏదైతే సాయి కృష్ణ మిస్టరీ కేసు ఏదైతే ఉందో, ఈ మిస్టరీ కేసును అయితే ఈ సిట్టు త్వరగా తేల్చాలి, నిగోలు తేల్చాలి అని చెప్పేసి కూడా పబ్లిక్ నుంచి కూడా అనేక ప్రశ్నలు అయితే వెలువడుతున్నాయి. దాంతో పాటు ఇక సిట్టు బృందం చేస్తున్నటువంటి దర్యాప్తుల్లో కూడా అనేక అనుమానాలకు అయితే తావిస్తున్నట్టు మనం ప్రధానంగా చూస్తున్నాం. ముఖ్యంగా పోలీసులపైనే అనేక ఆరోపణలు ఇవన్నీ ఉన్నా కూడా అదే పోలీసులతో విచారణ చేయించడం ఏంటని కూడా కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుందో అయితే మాత్రం మరి కొద్ది రోజుల్లో ఈ యొక్క కేసు విషయంలో ఇక ఏం జరుగుతుంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, అసలు లేకపోతే కేసులో దీంట్లో ఆధారాలు లేవని కేసు కోర్టు కొట్టేస్తున్న విషయాలు కూడా మన త్వరలో మన ముందుకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.